హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రసాదం చక్కెర పొంగలి చాలా సులభంగా కుక్కర్లో చేసేద్దామా. వంట రాని వాళ్ళు కూడా సులభంగా చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఏమేమి కావాలో ఇందుకు మనం ఇంట్లో ఉన్న ఐటమ్సే అండి. సింపుల్గా చేసేయచ్చు, పిల్లలకి స్నాక్గా పెట్టవచ్చు. స్కూల్ నుంచి వచ్చినాక చాలా చక్కగా తింటారండి. ఇది చేసేద్దామా ఈజీగా. సరే అండి. ముందుగా స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకుందామండి. దానికోసం అని చెప్పేసి కొలతలు చెప్తున్నా. ఒక చిన్న గ్లాస్ తోటి రైస్ తీసుకున్నాను. అదే గ్లాస్ కొలతతో పెసరపప్పు తీసుకుంటూ ఉన్నానండి. ఈ రెండు శుభ్రంగా కడిగేసి కొద్దిసేపు నానబెట్టుకుంటే బాగుంటుందండి. అదే గ్లాస్ కొలతతో 2 గ్లాసులు బెల్లం పడుతుంది. నేనైతే బెల్లము చక్కెర కూడా తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి అండి, నెయ్యి అవసరం అవుతుంది. దాంతోపాటు ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఇంకా ఇలాచీలండి, ఒక 6 ఇలాచీలు తీసుకున్నాను. ఇంతే అండి. వీటితో కమ్మనైన ప్రసాదం కోసం అని చెప్పేసి చేసుకోవచ్చండి. నెయ్యి వేసేసి మొదటగా కుక్కర్లో నేను ఈ జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకుంటున్నాను. లైట్గా అలా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకొని అందులోనే కాస్త నెయ్యి అలాగే మిగిలి ఉంటుంది కదా, అప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు, రైస్ కూడా కొద్దిసేపు వేసి అలా కలిపేసుకోవాలండి. లైట్గా కలిపేసిన తర్వాత అందులోకి మనం ఎసరు పోసుకోవాలి. ఎసరు అంటే ఒక గ్లాస్కి 3 గ్లాసులు పైన వాటర్ పడుతుందండి. 3 వేసాను నేను. అంటే మొత్తం 6 గ్లాసుల వాటర్ వేసేసుకొని ఒక 5-6 విజిల్స్ పెట్టుకున్నానండి. మెత్తగా అవ్వాలంటే కొంచెం విజిల్ ఎక్కువగానే పెట్టుకోవాలి. మెత్తగా అయిపోతుందండి విజిల్. ఒక 5 లేదంటే 6. అందులో కొద్దిగా సాల్ట్ వేస్తానండి. ఏ స్వీట్ చేసినా కూడా, అంటే ఇలా ప్రసాదంగా చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అది టేస్టే వేరండి. వేసి చూడండి. కొంచెం వేసిన తర్వాత అది కుక్కర్ పెట్టేశాను. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని బెల్లం వేస్తూ ఉన్నాను. బెల్లం నేను 1.5 గ్లాసే వేసుకున్నానండి. ఇంకా మిగతాది చక్కెర వేస్తాను చూడండి తర్వాత. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇది కూడా ఒక పక్కగా మనం ఉడికించుకోవాలండి. ఎందుకంటే అలాగే వేసేయచ్చు. వేస్తే అందులో ఉన్నటువంటి చెత్త, బెల్లంలో సాధారణంగా ఇసుక లేదంటే పుల్లలు వస్తాయి కదండి అడ్డం, అవి బాగుండదు. అందుకని కరిగబెట్టేసుకొని మనం ఫిల్టర్ చేసేసుకొని ఆ స్వీట్లో కలుపుకోవాలి. అంతలోపల విజిల్ కూడా వచ్చేసింది చూసారా. ఇది కూడా కరిగిపోయింది, కొద్దిగా చల్లారి ఉంటుంది. తర్వాత విజిల్ తీసేసిన తర్వాత ఇది బెల్లం అంతా కూడా మనం ఇందులోకి ఫిల్టర్ చేసేసుకుందాం. ఫిల్టర్ చేసుకొని చూపిస్తాను చూడండి. కొద్దిగా పుల్లలు, కొద్దిగా గసిలాగా నుసిగా వస్తుందన్నమాట గలీజ్. అది ఇంత ఉంటే మనం తినేటప్పుడు ఇబ్బంది పడతాం. అదిగోండి, అది తీసేసాను అలా. తర్వాత అందులోకి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవచ్చు. నేను షుగర్ వేస్తున్నాను అండి. చక్కెర తక్కువ, అంటే బెల్లం తక్కువగా వేసాను కదా, కొద్దిగా షుగర్ వేసాను, 1/2 గ్లాస్ అంతా. తర్వాత వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. చాలామంది పాలు వేసుకుంటారు, నేనైతే పాలు వేయనండి. ఇలాగే చేసేస్తాను. పాలు వేస్తే కూడా బాగుంటుంది. ఏమంటే బెల్లం వేసినప్పుడు పాలు బెల్లం కలిపి ఉడుకుతూ ఉంటే పగిలిపోతుందని వేయను. ఇదంతా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ఇలాచీలంతా కూడా పొడి చేసి పెట్టుకుంటాం కదండి. దింపే ముందు ఇలాచీలు వేయడం. ఇలాచీ పొడి అంతా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. పైన జీడిపప్పు వేసేసుకుంటే రెడీ అండి. కమ్మనైన నెయ్యితో చేసుకునేటటువంటి ఈ ప్రసాదం స్వామివారికి, అమ్మవారికి ప్రసాదంగా పెట్టవచ్చు. సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. బాయ్.